సక్సెస్ అనేది ఎలా వస్తుందంటే మన హార్డ్ వర్క్, మన వే ఆఫ్ అప్రోచ్, మన యాటిట్యూడ్ అన్నీ కూడా ప్లస్ అవ్వాలండి. ఇప్పుడు కూడా ఒక 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 ప్రాక్టీస్ చేస్తేనే, ఒక నేర్చుకుంటేనే రాదండి లైఫ్లో సక్సెస్ అనేది. మనం జనరల్గా స్మార్ట్గా ఉండాలండి బయట ప్రపంచంలో. మన ఆర్గనైజేషన్స్లోకి వెళ్తున్నప్పుడు పర్సన్స్తో మింగిల్ అవ్వాలి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో చేసుకోవాలంతే. అంతే తప్ప అన్నెసరీ థింగ్స్ దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీ మాడ్యూల్లోనే చేసుకోవాలి. అన్నిట్లో ఇన్వాల్వ్ అయితే వీఆర్ అన్ బిగ్ ట్రబుల్. అక్కడ మనకు కాపాడే వాళ్ళు ఎవరు ఉండరండి. ఏ పర్సన్ మనకి ఏ విధంగా కూడా మనం ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదండి లైఫ్లో. అంతా కూడా మన ఓన్ అండి. అంతా కూడా ప్రాక్టికల్గా మీకు తెలిసిన ప్రతిరోజు ఒక పాయింట్ మీకు వస్తుందండి. ప్రతి ఇయర్ పెరిగి కొలది మీ లైఫ్లో 25లో చాలా మంది ఉన్నారు, దీంట్లో 30 ఉన్నారు, 30+ ఉన్నారు, 27 ఉన్నారు, అంతా యంగ్స్టర్స్. మీరు ఒక ఏజ్ ఒక 35-40 వచ్చేటప్పుడు మెచ్యూరిటీ వచ్చేస్తుంది. మాట్లాడేటప్పుడు కానీ, ఆర్గనైజేషన్స్లో యూజర్స్తో మాట్లాడేటప్పుడు కానీ, మేనేజర్స్తో రెస్పెక్ట్గా మాట్లాడేటప్పుడు కానీ, అవన్నీ చాలా నేర్చుకోవాలండి లైఫ్లో. ఇది చాలా వాల్యుబుల్ ప్రొఫెషన్ ఇది. దీన్ని మనం ఒక సబ్జెక్ట్గానే కాకుండా పర్సనల్గా కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు మీరు ఆర్గనైజేషన్స్లో. ఇప్పుడే కొత్తగా ఎంటర్ అయ్యారు చాలామంది, దీంట్లో అమ్మాయిలు కొత్తగా ఉన్నారు. అన్నీ వస్తాయండి, ఏది భయపడకూడదు. కాన్ఫిడెన్స్ అనేది మనం బయట సింగిల్గా వెళ్ళినా ట్రావెల్ చేసి కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలండి లైఫ్లో. అది ఎవరైనా సరే లైఫ్లో ఎక్కడో ఏదో స్టేజ్లో మీరు మంచి పొజిషన్కి వస్తారు. అది వెయిట్ చేయాలండి, ఒక రోజులో రాదు. ఒకరోజు జాబ్ వచ్చేస్తే షీల్డ్ తీసుకోవడం, జాబులు తెచ్చుకోవడం అన్నీ ఒట్టి మాటలండి. జాబులు వస్తే ఇది తీసుకోవడం కాదండి. పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నా దగ్గర నుంచి ఎంత నేర్చుకున్నారు మీరు, దీన్ని నెక్స్ట్ ఫర్దర్గా డెవలప్ చేసుకోవడం ఎలాగా, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సరే మనం ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఏం కావాలంతే, దట్స్ ఇట్. ప్లస్ మైనస్లు ఉంటాయి, ప్లస్నే తీసుకోవాలి, మైనస్ని వదిలేయాలి. అలా తీసుకుని కోల్ది వన్ డే యువర్ ఇన్ టాప్ పొజిషన్. ఇట్స్ ఎ గుడ్ పొజిషన్. టాప్ మన ఆంధ్ర వాళ్ళే టాప్ పొజిషన్స్లో ఉన్నారండి కంపెనీస్లో. నేనే చూసాను చాలా చోట్ల. ఒకరోజు తర్వాత 40 ఇయర్స్ వచ్చింది, 35 ఇయర్స్ ఉద్యోగం వస్తుంది. ఈ ప్రొఫెషన్ ఎప్పటికీ వదిలిపెట్టకూడదండి. చాలా గొప్ప ప్రొఫెషన్ ఇది. సార్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ లో ఇందులో స్క్రీన్ షాట్స్ ఏమి ఉండవు సార్, ఓన్లీ మనం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేసి సైన్ పెట్టుకోవాలి. దాన్ని స్కాన్ చేసుకోవాలండి, స్కాన్ చేసేయాలి. నార్మల్గా మీరు స్కాన్ చేసాక ఒకటి డాక్యుమెంట్ యూజర్కి ఇస్తారు, ఒకటి మన చేతిలో ఉంటుంది. స్కాన్ చేసి మళ్ళీ త్రూ మెయిల్లో కూడా మేనేజర్కి సీసీలో పెట్టి పంపించాలి. యూఏటీ అన్ని యూఏటీలు కూడా దాన్నే టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారండి. ఇది ఒక మోడల్, ఇది ప్రాజెక్ట్లోదండి. ఇది దమామ్ ప్రాజెక్ట్, సౌదీ అరేబియా ప్రాజెక్ట్. మేబీ ప్రాజెక్ట్ మేనేజర్ టెస్ట్ స్క్రిప్ట్ ఇచ్చాడు అనుకోండి, అది యూజ్ చేసుకోండి. నేను ఒక మోడల్ ఇచ్చాను, ప్రాజెక్ట్లోకి వెళ్ళి చాలా మోడల్స్ దొరుకుతాయి మీకు. ఇదే మోడల్ స్టాండర్డ్, ఎప్పుడైనా సరే ఇదే మోడల్ స్టాండర్డ్గా ఉంటుంది అనుకోద్దండి. బ్లూ ప్రింట్ కూడా అంతే. అర్థమైందండి? ఎస్ సార్. సో ఓవరాల్గా 2.5 months, మనకు 2 months 10 days అనుకోండి. 10 days లేట్ అవుతుంది, ఎందుకంటే ఎఫ్ఐ చాలా పెద్ద టాపిక్. దీన్ని ఆపలేం, దీన్ని కట్ ఆఫ్ చేయలేం. మిగతా ఎంఎంఎస్డి పర్ఫెక్ట్ 2 monthsకే. ఎఫ్ఐ మీన్స్ సింపుల్ ఫైనాన్స్ అన్నీ కలిపి చెప్పడం, ఈ బ్లూ ప్రింట్స్ అన్నీ ప్రిపేర్ చేసి చూపడం టైం తీసుకుంటుందండి. ఎంత కంట్రోల్ చేద్దామన్నా 2 months 10 days మినిమం పడుతుంది. 2 months 10 days. మనకి వీక్లీ ఒకసారి 4 days జరిగినాయి, ఒక్కొక్క క్లాస్ 40 minutes అలా ఉంటుంది. ఓవరాల్గా మీకు ఇన్ని రికార్డింగ్స్ వచ్చినాయి, ఓవరాల్గా 45 hours ఉంటుందండి అది ఓవరాల్గా. సో మీరు ఏ నాలెడ్జ్, మీకు ఏ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందండి ఈ ట్రైనింగ్లో? బిఫోర్ 2.5 months, ఆఫ్టర్ 2.5 months, శ్రీధర్ అండ్ తేజ్ ఆర్ ఎనీబడి, అసలు ఏంటి మీరు ఏం గెయిన్ చేశారు దీంట్లో? మాట్లాడండి, చెప్పండి. నేను ఇంతకుముందు ఈసీసీ నేర్చుకున్నప్పుడు ఓన్లీ డైరెక్ట్గా ఈ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ చెప్పి డైరెక్ట్ కంపెనీ కోడ్ నుంచి స్టార్ట్ చేశాను సార్ అతను. అక్కడి నుంచి చెప్పాడు, కన్ఫిగరేషన్ ఒక్కడే చెప్పాడు మాకు. నేను 5 interviews అటెండ్ అయినా సార్, పెద్ద కంపెనీస్ అన్ని. కాకపోతే ఈ బిజినెస్ ప్రాసెస్ తెలియదు సార్ నాకు. అంటే ఇంటర్వ్యూ ట్రైనర్ చెప్పాడు కూడా అనొద్దండి, మన రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్ చెప్పారు అంతే. చెప్పారు సార్, కాకపోతే నాకు ఈ బిజినెస్ ప్రాసెస్ తెలియదు సార్. బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఏంది తెలీదు, రియలైజేషన్ ఈ ప్రాసెస్ లో 5 stages తెలియదు నాకు.
అంటే ఇప్పుడు అవి అక్కడ తెలియక వల్ల నేర్చుకోవడానికి ఇంటర్వ్యూలో ఆపర్చునిటీస్ పోగొట్టుకున్నా సార్. చెప్పండి. అవి తెలియకపోవడం వల్ల ఇవన్నీ అడిగినాడు సార్. బిజినెస్ ప్రాసెస్ అడిగినాడు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటే ఏంది, బిజినెస్ బ్లూ ప్రింట్ అంటే ఏంది, రియలైజేషన్ అంటే ఏంది, ఇవన్నీ అడిగినారు. నాకు తెలియక చెప్పలేకపోయినా, పోయింది సార్ ఆపర్చునిటీ. ఓకే. కన్ఫిగరేషన్ నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ఉన్నంత వరకు చెప్పినా సార్. నేను కొత్తగా నేర్చుకున్నది అదే సార్, బిజినెస్ ప్రాసెస్ నేర్చుకున్నా సార్ మీ దగ్గర. బ్లూ ప్రింట్ తర్వాత ప్రిపేర్ చేయడం ఎలాగ మోడల్లో మోడల్ ప్రిపేర్ చేసేది. ఈ టీఆర్ఎన్ షీట్ కూడా తెలియదు సార్. టీఆర్ఎన్ షీట్ మెయింటైన్ చేయాలని తెలియదు సార్ నాకు.